ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలమున కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 5 నుంచి 10 వచనంలో చూస్తే, సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు వెళ్ళినప్పుడు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని మీదకి బొబ్బరించుచు వచ్చాను. అప్పుడు యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించగా అతని చేతిలో ఏమి లేకపోయినా సరే ఒక మేకపిల్లను చీల్చివేసినట్లుగా దాన్ని చీల్చివేశాను. కానీ అతడు చేసిన దాన్ని తన తండ్రితో కానీ తల్లితో కానీ చెప్పలేదు. ఆ స్త్రీని చూచుటకు తీసుకుని వెళ్ళి ఆమె ఎందు ఆయనకి ఇష్టం కలిగినట్లు చూస్తుంది. తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఆ కళేబరం వైపు వెళ్ళి చూసినప్పుడు తేనెటీగల గుంపు కనబడింది. అప్పుడు తేనెను తీసుకుని తాను తినచ్చు కొంత తన తల్లిదండ్రులకు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అయితే తన తండ్రిని స్త్రీని చూడడానికి తీసుకుని వెళ్ళినప్పుడు సంసోను విందు చేసినట్లుగా చూస్తున్నాం. అప్పటి పెండ్లి కుమారులు అట్లు చేయట మర్యాద. ఆమేన్.